డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైన మిగలాలి అని అనుకుంటుంది మావోయిస్ట్ పార్టీ. ఎందుకంటే మిగిలితే అమిత్ షాకు ఒక చెంపపెట్టు లాంటిది, అమిత్ షాకు దిమ్మ తిరిగే షాకిచ్చినట్టుగా ఈరోజు అర్థమవుతోంది. మావోయిస్టుల కొత్త వ్యూహం, తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ. తిప్పిరి తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లు గుర్తింపు. కేంద్ర కమిటీలోని తెలంగాణ వారు 4 లొంగుబాటుకు నో. డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడంపైనే దృష్టి అంటూ చూస్తా ఉన్నాం. వాస్తవంగా ఎవరు అవునన్నా కాదన్నా మావోయిస్టు పార్టీని అంతమొందించడం సులువే కావచ్చు కాక, కానీ మావోయిస్టు పార్టీ యొక్క ఐడియాలజీని నిర్మూలించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంని తీసుకున్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమాజం పైన అవగాహన ప్రతి ఒక్కరు కూడా ఒక మావోయిస్టు ఐడియాలజీతోటే ఉంటారు. ఈరోజు మీరు అనుకుంటుంటారేమో దొరలు 100 ఎకరాల భూములు ఉన్నాయి కదా, ఒక దొరతనంతో ఉంటారు కావచ్చు అని అనుకుంటారు కొంతమంది. వాళ్ళకు కూడా ఈరోజు మావోయిస్ట్ సిద్ధాంతాలు ఉంటాయి. అది గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మావోయిస్ట్ ఐడియాలజీ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. మావోయిస్ట్ ఐడియాలజీ అంటే ఏంటిది? బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఆవేదన చెందడం, దాన్నే మావోయిస్ట్ సిద్ధాంతం. అదే ఉంటుంది ఒక లైన్లో చెప్పాలంటే. సరే, అది తుపాకులు పట్టడము లేకపోతే సాయుధ పోరాటం ఇవన్నీ డిఫరెంట్ కొనాలి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మావోయిస్ట్ పార్టీపై చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్ పైన అందరూ కూడా చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు హిడ్మా చనిపోతూ ఉంటే ఎంతమంది బాధపడ్డారు? హిడ్మా చనిపోయిన తర్వాత ఇక అడవిని మొత్తంగా పెద్ద ఎత్తున తీసుకోవడం చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీసులు సైతం, రాజకీయ నాయకులు సైతం, పెద్ద వ్యాపారవేత్తలు సైతం కూడా హిడ్మా చనిపోతే బాధపడ్డారు. అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంత ఈజీగా మీరు ఐడియాలజీని చెరిపేస్తారని కూడా పొరపాటు. అమిత్ షా మీరు అంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదనేది నాకైతే అనిపిస్తూ ఉంది. సో దేశంలో నక్సలైట్లను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి గడువు అయినటువంటి మార్చి 31వ తేదీ తర్వాత కూడా మనుగడ సాగించి తమను నిర్మూలించడం సాధ్యం కాదని పాలకులకు సవాల్ విసిరాలని మావోయిస్టులు భావిస్తున్నట్టు తెలిపింది. అందుకోసం పార్టీ అగ్రనేతలు కొత్త వ్యూహాలు సిద్ధం చేసినట్లు ఇటీవల లొంగిపోయిన కొందరు కీలక నేతల ద్వారా పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీని నడిపిస్తున్నటువంటి అగ్రనాయకత్వం దళాలను కాపాడుకోవడానికి కొత్త ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఊహించని ప్రదేశాలకు వెళ్ళి తల దాచుకోవాలని దళాలకు పార్టీ సూచించినట్లు సమాచారం. మార్చి 31 లోపు ఆపరేషన్ గగాను పూర్తి చేసేందుకు భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరైనా మైదాన ప్రాంతాలకు చేరి నమ్మకస్తుల సహకారంతో ప్రాణాలు కాపాడుకుని డెడ్ లైన్ దాటిన తర్వాత బయటకు వచ్చి మావోయిస్టు పార్టీ నిర్మించడం ప్రభుత్వ తరం కాదని సవాల్ విసిరాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహం పనిందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. కాగా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొద్దిగా మిగిలినటువంటి మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిసింది. మావోయిస్టు పార్టీలో తెలంగాణలో మిగిలిన 17 మందిలో 8 మంది కీలక బాధ్యతలు వహిస్తున్నారు. కొత్త సారిగా ప్రచారం అవుతున్నటువంటి తిప్పిరి తిరుపతితో పాటు బడే చొక్కరావు, ముప్పిడి సాంబయ్య, లోకేటి చంద్రరావుల ఆధ్వర్యంలో దళాలు కదులుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర కమిటీలోని మిగిలిన 4 తెలంగాణ వాసులు లొంగుబాటుకు సిద్ధంగా లేరన్న సమాచారం పోలీసులకు అందినట్టు తెలుస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో కొద్ది మందితోనే పార్టీ ముఖ్యులు కదులుతున్నారని, తిప్పరి తిరుపతి వద్ద సైతం 20 మందికి మించి దళ సభ్యులు లేరని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. రాయ్పూర్లోని గత నెలలో జరిగినటువంటి డీజీపీల సమావేశంలో మావోయిస్టు పార్టీపై చర్చ జరిగినట్లు సమాచారం. ఏ రాష్ట్రం వారు వచ్చినా ఆహ్వానిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించడంతో లొంగుబాటు సిద్ధంగా ఉన్నారు, ఇటువైపు అడుగులు వేస్తున్నారంటూ కనబడతా ఉంది. సో 100కు 100% మావోయిస్టు పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి సంక్షోభంలో ఉందనే చెప్పొచ్చు. కానీ వాళ్ళు చివరి శ్వాస వరకు కూడా మేము పోరాడతాం, మార్చి 31 లోపు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి డెడ్ లైన్ అయితే దాన్ని అధిగమించి మేము మా యొక్క ఆధిపత్యాన్ని నిరూపిస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అన్నట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఈ మావోయిస్ట్ పార్టీ ఎంతవరకు ముందుకు పోతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.